ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరించక ధనాపేక్షులై లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పివేసిరి. అండ్ హిస్ సన్స్ వాక్డ్ నాట్ ఇన్ హిస్ వేస్ బట్ టర్న్డ్ aside after lure and took bribes and perverted judgment. దేవుని యందు భయభక్తులు కలిగి గొప్పవైన మహత్కార్యములు చేసిన వారు తమ పిల్లల్ని సన్మార్గంలో పెంచడంలో విఫలమయ్యారు. హోప్ని, ఫినెహాసు దేవుని యాజకుడైన ఏలీ కుమారులు. కానీ వారు దుర్మార్గులై యెహోవాను లెక్క చేయలేకపోయిరి. దేవుడు వారి పాపాలని గూర్చి ఏలీని హెచ్చరించిన అతడు తన కుమారుల్ని దండించడం కానీ అదుపులో పెట్టుట కానీ చేయలేకపోయాడు. దానివల్ల పరిస్థితులు చాలా ఘోరంగా తయారయ్యి ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. యుద్ధ భూమికి తీసుకుని వెళ్ళిన యెహోవా మందసం ఫిలిష్తీయులు పట్టుకున్నారు. హోప్ని, ఫినెహాసులు చంపబడ్డారు. కుమారులు చంపబడ్డారు అన్న వార్త విని 98 ఏళ్ల వయసు ఉన్న ఏలీ తాను కూర్చున్న చోటు నుండి క్రింద పడి మెడ విరిగి చనిపోయాడు. ఇదే విషయాలు సమూయేలు చిన్నతనంలోనే దేవుని కోసం ప్రతిష్ఠించబడ్డాడు. ఏలీతో నివసిస్తూ అతని ఆశీస్సులతో దేవుని చేత అభిషిక్తుడై ప్రవక్త అయ్యాడు. కానీ అతను కూడా తన కుమారుల్ని దేవుని మార్గంలో నడిపించలేకపోయాడు. అతని వృద్ధాప్యంలో అతని కుమారులు యోవేలు, అబీయేలు న్యాయాధిపతులుగా చేశాడు. కానీ వారు అక్రమ లాభాల కోసం దేవుని మరచి న్యాయాన్ని తారుమారు చేశారు. వారి దుర్మార్గ ప్రవర్తన వల్ల ఇశ్రాయేలీయుల పెద్దలంతా కలిసి ఒక రాజు కావాలని సమూయేలును అడిగారు. చాలామంది దేవుని బిడ్డలం, ఆయన ప్రజలం, దేవుని కోసం బ్రతుకుతున్నాం, దేవుని సేవ చేస్తున్నాం అని గర్వంగా చెప్పుకునే ముందు మనకు దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బాల్య దినములందే వారు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దేవుని దయందు, మనుషుల దయందు వారిని ఎదిగినట్లు సరిచూడాలి. నీ బిడ్డల్ని సక్రమమైన మార్గంలో నడిపించేంత జ్ఞానము నీకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. నేను అవును ప్రభా, మేము మా బిడ్డల్ని సక్రమమైన మార్గంలో పెంచుకునేంత సమయోచిత జ్ఞానమును మాకు దయచేయండి. తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానమును దయచేయండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. సమయానుకూలంగా వారికి నిండైన ఆశీర్వాదాలు అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.